వారాంతపు సెలవులు కావడంతో తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తులు భారీగా తరలివచ్చారు. సర్వదర్శనానికి ప్రస్తుతం 24 నుంచి 30 గంటల వరకు సమయం పడుతోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి. నారాయణగిరి షెడ్లు కూడా నిండిపోయాయి. దీంతో భక్తులు బాట గంగమ్మ గుడి వరకు క్యూ లైన్లలో వేచున్నారు. క్యూ లైన్లలో నిరీక్షిస్తున్న భక్తులకు టీటీడీ ఎప్పటికప్పుడు అన్నప్రసాదాలు, మజ్జిగ, పాలు అందిస్తోంది. మరోవైపు అద్దె గదులు అందుబాటులో లేకపోవడంతో లాకర్లను వినియోగించుకోవాలని భక్తుల్ని టీటీడీ కోరుతోంది. తిరుమలలో ప్రస్తుత పరిస్థితిపై మరింత సమాచారం మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. ముఖ్యంగా శ్రీవారి సర్వదర్శనానికి సంబంధించి చూసుకున్నట్లయితే 24 నుంచి 30 గంటల సమయం పడుతున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం ఏదైతే మనం శిలాతోరణం వద్ద అయితే ఉన్నామో, ముఖ్యంగా సుమారు బాటగంగమ్మ గుడి వరకు పూర్తి స్థాయిలో క్యూ లైన్లో వేచి ఉన్న పరిస్థితి అయితే ఉంది అని చెప్పొచ్చు. ముఖ్యంగా ఎందుకంటే ఉదయం తెల్లవారుజాము నుంచే ఇటు క్యూ లైన్లకి భారీగా భక్తులు చేరుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. మరోవైపు అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద కూడా భారీ స్థాయిలో బారులు తీరాయి వాహనాలు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో ఉన్నటువంటి అన్ని కంపార్ట్మెంట్లు నిండిపోయి, మరోవైపు నారాయణగిరి షెడ్లు కూడా పూర్తి స్థాయిలో నిండిపోవడంతో సుమారు ఆక్టోపస్ బిల్డింగ్ వరకు ఉదయం నుంచి వేచి ఉన్న పరిస్థితి అయితే ఉంది. ఆ తర్వాత బాటగంగమ్మ గుడి నుంచి భక్తుల్ని ప్రస్తుతానికి క్యూ లైన్లోకి అనుమతిస్తున్నారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం క్యూ లైన్లో భక్తులు శ్రీవారి సర్వదర్శనానికి వెళ్తున్నటువంటి క్యూ లైన్ అయితే చూస్తున్నాం. ఉదయం కొన్ని అంటే దర్శనాలకు సంబంధించి ఆలస్యం అవ్వడంతో, సర్వదర్శనానికి సంబంధించి ఆలస్యంగా భక్తుల్ని వదలడంతో భక్తులు కొంచెం అవస్థలు పడినప్పటికీ ఇక్కడ భక్తులకి ప్రత్యేక అన్నప్రసాదాలు కూడా పూర్తి స్థాయిలో ఏర్పాటు చేస్తోంది టీటీడీ. ముఖ్యంగా అన్నప్రసాదాలకు సంబంధించి ఉదయం కీర్ అంటే ప్రత్యేకంగా సేమియా పాయసం కావచ్చు, మరోవైపు సేమియా ఉప్మా కూడా తయారు చేసి ఎప్పటికప్పుడు భక్తులకి సంబంధించి మజ్జిగ, ఇటు నీళ్ళు, మంచినీటి సదుపాయం అందించాలని చెప్పి ఇప్పటికే టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా భక్తులు ఎక్కడ రోడ్లపై ఎక్కడ ఇబ్బందులు పడకుండా క్యూ లైన్కి సంబంధించి ఎక్కడికక్కడ క్యూ లైన్లో ప్రత్యేకంగా షెడ్లు వేసి ఆ క్యూ లైన్లు కూడా పూర్తి స్థాయిలో ఏర్పాటు చేశారు. ముఖ్యంగా ఎక్కడ వాళ్ళు నడిచి వెళ్ళే ప్రాంతంలో ఒకవేళ వాళ్ళు ఎక్కడ ఇబ్బంది పడకుండా, ఎందుకంటే ముఖ్యంగా చిన్నపిల్లలతో వచ్చేటువంటి భక్తులు కూడా ఇబ్బంది పడే అవకాశం ఉన్న నేపథ్యంలో భక్తులు ఎక్కడ ఎవరు అవస్థలు పడకుండా ఎక్కడికక్కడ ఏర్పాట్లు చేసిన పరిస్థితి అయితే ఉంది. ఏదేమైనప్పటికీ వారాంతపు సెలవులు కావడం అంటే వరుసగా శుక్ర, శని, ఆదివారం అంటే వరుసగా 3 రోజుల పాటు ఇట్లా సెలవులు రావడంతోనే భక్తులు తిరుమల శ్రీవారి దర్శనానికి పోటెత్తిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఉదయం అంటే నిన్నటి నుంచి అంటే నిన్నటికి కూడా పూర్తి స్థాయిలో అంటే నిన్న పద్దనకి సంబంధించి చూసుకున్నట్టయితే శిలాతోరణం వేచి ఉన్నప్పటికీ నిన్న మధ్యాహ్నం నుంచి పూర్తి స్థాయిలో భక్తులు భారీగా పోటెత్తిన పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే నిన్న పూర్తి స్థాయిలో అన్ని కంపార్ట్మెంట్లు నిండిపోవడమే కాకుండా సుమారు గోగర్భ డ్యాం వరకు నిన్న సాయంత్రానికే చేరుకున్న పరిస్థితి అవుతుంది. ఆ నేపథ్యంలోనే భక్తులు క్యూ లైన్లు కూడా పూర్తి స్థాయిలో నిలిపివేశారు. నిన్న రాత్రి నిలిపివేసి ఈరోజు ఉదయం నుంచి భక్తుల్ని క్యూ లైన్లోకి అనుమతించే ఏర్పాట్లు అయితే పూర్తి స్థాయిలో చేశారు. ఎందుకంటే మనము క్యూ లైన్ సంబంధించి మనం చూస్తున్నాం భక్తులు ఎంత దూర ప్రాంతాల నుంచి వచ్చినా వేచి ఉండి ఇక్కడ స్వామివారి దర్శనానికి అయితే వెళ్తున్నారు. ఏదేమైనప్పటికీ భక్తులకు సంబంధించి పూర్తిగా టీటీడీ మాత్రము ఎప్పటికప్పుడు పూర్తి స్థాయిలో ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. ముఖ్యంగా ఏదైతే శ్రీవారి సర్వదర్శనానికి వచ్చేటువంటి భక్తులకు సంబంధించి ఇప్పటికే డిస్ప్లే ద్వారా కావచ్చు, మరోవైపు ప్రచారాల ద్వారా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా శ్రీవారి సర్వదర్శనానికి సంబంధించి 24 నుంచి 30 గంటల సమయం పడుతోంది. ఏదైతే భక్తులకి దర్శనానికి సంబంధించి ఒకవేళ వాళ్ళు చూసుకొని ప్రయాణం చేసుకోవాలి, ముఖ్యంగా వాళ్ళకి దర్శనాలు కూడా పూర్తి స్థాయిలో చూసుకొని ఏర్పాటు చేసుకోవాలని చెప్పేసి కోరుతున్నారు. ఒకవేళ అద్దె గదులు ఒకవేళ దొరకపోతే వెంకటాద్రి నిలయం అంటే ఏదైతే PAC 1, PAC 2, PAC 3, PAC 4, PAC 5 అట్లా 5 ప్రాంతాల్లో లాకర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. భక్తులు దయచేసి ఎక్కడ ఇబ్బందులు పడకుండా లాకర్లు కూడా పొందాలని చెప్పేసి టీటీడీ కోరుతున్న పరిస్థితి ఇక్కడ కనపడుతుంది. కెమెరామ్యాన్ నరసింహతో సునీల్, ప్రైమ్ 9 న్యూస్, శిలాతోరణం నుంచి.